వెల్కమ్ టు మై ఛానల్. ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వారు ఇది భారతదేశం యొక్క విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. వీరు ఈ ఈడీసీఐఎల్ వారు మన ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో ఉండేటటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి కొన్ని రకాల పోస్టులను అయితే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటాయి. ఈ పోస్టులు ఏంటి అంటే పేరు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్ట్ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవి మొత్తం 103 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి మనం అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20, 2025 సంవత్సరం. ఏప్రిల్ 20, 2025. ఇక ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా మనం ఒకసారి చూస్తే, ఈ పోస్ట్ యొక్క పేరు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. ఇవి మొత్తం మన 26 జిల్లాలకు సంబంధించి 103 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీటికి ఏజ్ 45 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది. అలాగే మినిమం క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఈ పోస్ట్కి అప్లై చేయాల్సిన వారు తప్పనిసరిగా సైకాలజీలో ఎంఎస్సి చేసి ఉండాలి, లేదా ఎంఏ చేసి ఉండాలి సైకాలజీలో. లేదు అంటే అదే సైకాలజీలో కనీసం డిగ్రీ బ్యాచిలర్స్ అయినా చేసి ఉండాలి. అంటే సైకాలజీలో పీజీ కానీ డిగ్రీ కానీ తప్పనిసరిగా చేసి ఉండాలి. అంతేకాకుండా డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఇది డిజైరబుల్ సంబంధించినటువంటి ఈ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి పూర్వానుభవం అనగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వారు కంపల్సరిగా అక్కడ ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెంది ఉండాలి. వీళ్ళు చేయాల్సినటువంటి ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, వీళ్ళు చేయాల్సినటువంటి జాబ్ చార్ట్ చూసుకుంటే, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే కండక్ట్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ విత్ స్టూడెంట్స్ టు డిస్కస్ కెరీర్ యాస్పిరేషన్స్, అకాడమిక్ ఇంట్రెస్ట్స్ అండ్ పర్సనల్ స్ట్రెంగ్త్స్. విద్యార్థులకు సంబంధించి వారికి ఉన్నటువంటి విద్యాపరమైన ఆసక్తులు కానీ, వాళ్ళకి ఇంటర్నల్గా ఉండే వ్యక్తిగత బలాలు కానీ గుర్తించి వాళ్ళ కెరీర్కి సంబంధించి వాళ్ళ కెరీర్ అభివృద్ధికి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వడం, అలాగే ఎంగేజ్ విత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ కెరీర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అండ్ ఎంకరేజ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కెరీర్ ప్లానింగ్ ప్రాసెస్. అంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అలాగే టీచర్స్తో మనం ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి, ఆ మీటింగ్లో ఈ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ కెరీర్కి సంబంధించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు టీచర్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం, కెరీర్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వడం. అలాగే వర్క్ క్లోజ్లీ విత్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ టు ఎన్ష్యూర్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్ ఎట్సెట్రా. కెరీర్కి సంబంధించి టీచర్సు అలాగే అడ్మినిస్ట్రేటర్సు అలాగే కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్తో కలిసి వాళ్ళ అభివృద్ధికి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించడం. ప్రొవైడ్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ ఫర్ స్టూడెంట్స్ డీలింగ్ విత్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అండ్ అదర్ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్. అంటే ఏంటంటే కొంతమంది విద్యార్థుల్లో ఉండేటటువంటి ఆందోళన, నిరాశ, ఒత్తిడి అలాగే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి వాళ్ళకి కౌన్సిలింగ్, 1-to-1 కౌన్సిలింగ్ అంటే వ్యక్తిగతమైన కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వడం.
coordinate with the principal and parents to identify slums, bastis and rural areas for visits to observe the local conditions and environment. అంటే స్థానిక పరిసరాలకు సంబంధించి అబ్జర్వ్ చేయడానికి పేరెంట్స్ మరియు ప్రిన్సిపాల్ గారితో కలిసి అక్కడ ఉండే స్లమ్స్, బస్తీలు, రూరల్ ఏరియాస్ని మనం విజిట్ చేసి స్థానిక పరిసరాలని అబ్జర్వ్ చేయడం. తర్వాత కండక్ట్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ ఆన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్, కోపింగ్ స్ట్రాటజీస్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఎట్సెట్రా. మానసిక ఆరోగ్య అవగాహన అలాగే భావోద్వేగ నియంత్రణపై స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ వీళ్ళందరికీ కూడా వర్క్షాప్ని కండక్ట్ చేయాలి. ఇవి వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, చేయాల్సినటువంటి పనులు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు. ఇందులో ముఖ్యమైన కొన్ని చెప్పుకుందాం మనం. ఇందులో మొదటిది, ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర శిక్ష ఎస్పీడి గారు ఈ 26 జిల్లాలలో ఏ మండలాల్లో అయితే ఉన్నాయో అక్కడ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే సందర్భంగా ఈ నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు కానీ, క్యాన్సిలేషన్ కానీ, అమెండ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళకి పూర్తి అధికారం ఉంటుంది. ఇందులో పేర్కొనబడినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే చేసి ఉండాలి. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. ఈ ఉద్యోగానికి కేవలం ఈ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా వీలైతే రైటింగ్ స్కిల్స్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటే ఉండొచ్చు. అది తర్వాత వాళ్ళు అవసరాన్ని బట్టి అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇలా దీనికి ఏజ్ లిమిట్ అనేది మార్చి 31, 2025కి ఎక్కువ కాకుండా ఉండాలి. ఇంకా చాలా రకాల జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి నోటిఫికేషన్లో ఉంటాయి, చదువుకోండి. ఇందులో ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20, 2025. మీకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను, నోటిఫికేషన్ పీడిఎఫ్ను కూడాను ఈ వీడియోతో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా ఇది అప్లై చేయాలి. దీనికోసం ఒక గూగుల్ ఫామ్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.